కాపులను బీసీలో చేర్చాలని డిమాండ్ చేస్తున్న ముద్రగడ పద్మనాభం మధ్యాహ్నం భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. 3 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కిర్లంపూడిలో తన ఇంట్లో కాపు సంఘ నేతలతో సమావేశమయ్యారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. తూర్పుగోదావరి జిల్లా తుల్లో జరిగిన కాపు ఐక్య గర్జన హింసాత్మకంగా ముగియడంతో అక్కడంతా కూడా జరిగిన పరిణామాల నేపథ్యంలో నాయకులందరూ కూడా ఇప్పుడే తేరుకోవడం జరుగుతున్నది. ముద్రగడ తన స్వగ్రామమైన కిర్లంపూడి గ్రామానికి చేరుకుని తన స్వగ్రామంలో ఉన్నారు. అప్పుడు మనం ముద్రగడ పద్మనాభం గారి స్వగ్రామం వాళ్ళ ఇంట్లో ఉండటం జరిగింది. అయితే ఆ ఇంట్లోకి ఇప్పుడు కొంతమంది నాయకులందరూ కూడా ఇప్పుడే ఆయన కలుసుకోవడానికి తరలి రావడం జరుగుతున్నది. ఆయన నిన్నటి నుంచి షాక్కు గురైన రాత్రి ఆయన ఇప్పుడే తేరుకుంటూ ఇప్పుడే నాయకులతో అంతా కూడా సమాలోచనలు చేస్తడం జరుగుతున్నది. భవిష్యత్తు కార్యాచరణ ఏం చేయాలి, రేపటి నుంచి ఆందోళన ఏ విధంగా చేయాలనే దాని మీద ఆయన సమాలోచనలు చేస్తున్నారు. ఆయనకు ప్రభుత్వానికి కాపులను బీసీలో చేర్చాలని చెప్పేసి 24 గంటల్లో తన నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్పేసి ఆయన అల్టిమేటం కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఈ సాయంత్రానికి ఆ 24 గంటలు పూర్తయిన సమయంలో ఈ మధ్యాహ్నం 3 గంటలకి ఆయన మీడియాతోటి ప్రత్యేకంగా మాట్లాడతానని చెప్పి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ పరిణామంలో ఈ 3 గంటలకి ఏ విధమైన తీసుకోవాలి, ఏ విధమైన ఆలోచన చేయాలి, భవిష్యత్ కార్యాచరణ ఎలాగుంటుంది అని చెప్పేసి ఆయన సమాలోచన చేయడం జరుగుతున్నది. అయితే 3 గంటల తర్వాత ఈ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందనే దాని మీద ఆలోచన చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి వీచుని అయితే చూసినట్లయితే ఇది కేవలం దీన్ని తీసుకున్న నిర్ణయం ప్రజల కోసం, కాపు సోదరుల సంక్షేమం కోసం దాన్ని చేపట్టిన ఉద్యమాన్ని ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుందనే ఆలోచనలో ఉన్నారు. అయితే ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కాపులకు సంక్షేమానికి కృషి చేసే విధంగా కాపులను బీసీలో చేర్చాలనే డిమాండ్ తోటి ఆయన ఆందోళన కొనసాగించనున్నారు. అయితే ఈ ఆందోళన అనేది కూడా ఆయన ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించిన పక్షంలో ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందనే దాని మీద వేచి చూస్తున్నారు. అయితే ఇది ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి ఏ విధమైన ప్రకటన రాకపోయిన పక్షంలో 3 గంటలకు ఆయన రేపు ఒక 2-3 రోజుల్లో ఆయన అమర నిరాహారం కూడా దిగే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అయితే గతంలో కూడా 1994లో కూడా కాపులను బీసీలో చేర్చాలని చెప్పేసి ఆయన ఉద్యమం చేపట్టి అప్పుడు కూడా అమర నిరాహార దీక్ష చేపట్టి దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు అవి కూడా చేయడం జరిగింది. అప్పుడు కూడా పరిష్కారం కాని పక్షంలో జరగటం జరిగింది. అలాగే 2005లోని రైతాంగ సమస్యలకు సంబంధించి కరెంటుతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో వాళ్ళకి సరైన పూర్తి కరెంట్ ఇవ్వట్లేదని చెప్పేసి రైతాంగ పరిష్కారం కావట్లేదని చెప్పేసి తను కూడా అప్పుడు కూడా ఆత్మహత్య యత్నానికి పాల్పడతానని చెప్పేసి గన్ను పట్టుకుని ఆ రోజుల్లో గన్ను పట్టుకుని ఆయన పేల్చుకుని ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి బెదిరించడంతో అప్పుడు 2005లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఇక్కడికి ఈయన దగ్గరికి వచ్చి ఈయన సమస్యలు పరిష్కారం కృషిస్తానని హామీ ఇచ్చి తర్వాత ఆయన సమస్యలను పరిష్కరించడం జరిగింది. అయితే ఈసారి జరిగిన పరిణామాలు చూస్తే గతంలో కంటే ఈసారి చాలా ఉధృతంగా చోటు చేసుకోవడం జరిగింది. ఇక ఎట్టి పరిస్థితుల్లోని ఎన్నికల్లో ముందు వీళ్ళు కూడా హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు ఎన్నికల్లో ఇచ్చిన ప్రకారంగా చూస్తే ఈ ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు మొత్తం కాపుల్లో బీసీలో చేర్చాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే కాపు సంక్షేమానికి ఏడాదికి 1000 కోట్ల రూపాయలు చొప్పున ఇస్తానని చెప్పేసి ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా కేవలం గత ఏడాది 500 కోట్లు, ఈ ఏడాది 100 కోట్లు మాత్రమే కేటాయించారు. అయితే 5 ఏళ్ళలో 5,000 కోట్లు కేటాయిస్తున్న ప్రభుత్వం కూడా అది కూడా కేటాయించిన నిధులు కూడా కాపుల సంక్షేమానికి ఏ విధంగా ఖర్చు చేయలేదని చెప్పేసి నిరాశతో ఉండటం జరిగింది. అయితే ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కాపుల్ని బీసీలో చేర్చాలని చెప్పేసి అంటున్నారు. అయితే ప్రభుత్వం కూడా నిన్న చూసినట్లయితే ముఖ్యమంత్రి మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమావేశంలో కూడా తీసుకున్న నిర్ణయం కూడా కాపులకు ప్రత్యేక కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని మీద ఆలోచన చేస్తున్నాము. కమిషన్ ఏర్పాటు చేయకపోతే న్యాయస్థానంలో అడ్డంకులు ఏర్పడి మళ్ళీ తొలగించే పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు గతంలో చేసిన పుట్టుస్వామి కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని ధర్మిలో కూడా పరిగణలోకి తీసుకుని కాపులను తక్షణమే బీసీలో చేర్చాలనేది ఏకైక డిమాండ్. చేర్చుకున్న పక్షంలో రేపు 2-3 రోజుల్లో ఆయన ముద్రగడ పద్మనాభం 2-3 రోజుల్లో అమర నిరాహార దీక్ష కూడా చేపట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటి దగ్గర పరిస్థితి ఈ రకంగా ఉన్నది. భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది మట్టికి మధ్యాహ్నం 3 గంటలకు ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేకంగా చెప్పనున్నారు. ఓవర్ టు స్టూడియో.